ఇగో పైపులన్నీ కనబడుతున్నాయి లేదా? అరే సిరంజి వాటర్ తీసుకో. కొట్టు ఆ పైపులో కొట్టు, వాటర్ కొట్టు 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 ఏమని కొట్టు. ఒక పైప్లో నుంచి పంపిస్తే ఇంకో పైప్, అంటే ఇక్కడ కట్ అయింది కాబట్టి కింద నుంచి వెళ్తుంది. యూజువల్గా ఏమవుతుంది, 2 పైప్స్ ఉన్నాయి చెప్తున్నారు కదా, ఒక పైప్లో నుంచి వెళ్ళి ఇంకో పైపు పంపింగ్ చేస్తుందని చెప్తున్నారు. సో హార్ట్ విల్ బి లైక్ దిస్, హార్ట్ విల్ బి లైక్ దిస్. సో దీనికి మళ్ళీ దీని నుంచి మీకు లోపల చూపిస్తున్నారు కదా, ఇట్లా కట్ చేసి లోపల మీకు నీట్గా చూపిస్తున్నారు. ఆల్రెడీ కట్ అయిన పార్ట్ చూపిస్తాను ఒకసారి, మొత్తం అందరు చూడండి. చూసారా హార్ట్ ఉన్నాయా అన్నీ? మళ్ళీ 8th వాళ్ళు 10th వచ్చిన తర్వాత 9th వాళ్ళు 10th వచ్చింది నన్ను అడగొద్దు ఈ చాప్టర్ గురించి, ఎత్తి పడేస్తా. విన్నారా? సో హార్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ ఛాంబర్స్ which act as a membrane. సో ఇవన్నీ ఏంటి, దీనిలో ఈ సెల్స్ ఫామ్ అయ్యి ఒక మెంబ్రెయిన్ లాగా ఫామ్ అవుతుంది. సో దీని లోపల ఏముంటుంది, దీని లోపల ఖాళీ ఉంది. ఏముంది? ఖాళీ ఉంది. ఫింగర్ తీసుకొస్తాను ఇక్కడ. ఫింగర్ వచ్చిందా? Have you seen this? సో దీని లోపల ఏముంది, ఒక వ్యాక్యూమ్ లాంటిది స్పేస్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఫింగర్తో చేశాను కాబట్టి లోపల ఉన్న అరలన్నీ మీకు డయాగ్రామ్లో చూపించినట్టుగానే ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఈ టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్లో చూపించినట్టుగానే ఉన్నాయి, ఉందా లేదా? సో దీన్ని ఏం చేస్తున్నారు, ఇది ఎప్పుడైతే మీరు మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, వాటర్ తీసుకుంటున్నాం, అండర్స్టాండ్, వెన్ ది ఆక్సిజన్ మిక్స్డ్ విత్ ది ఏమవుతుంది, లోపల ఏముంటుంది, వాటర్. ఓకే, సో అదేమవుతుంది, ఇట్ ఫార్మ్స్ అండ్ ఆక్సిజన్ నుంచి మిగతా దాన్ని ఇట్స్ టర్నింగ్ బ్లూ కలర్ ఇంటూ రెడ్ కలర్ అనేది ఏంటి, ఒక పైప్లో నుంచి రెడ్ కలర్ బ్లడ్ తయారవుతుంది, ఇంకో పైప్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ ఏదైతే ఉందో అది వేస్ట్గా బయట కార్బన్ డైఆక్సైడ్ రూపంలో